సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి వినియోగించారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు జరపగా దామోదర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. అయితే మంగ్లీ పార్టీపై పోలీసులు దాడి చేయడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. సింగర్ మంగ్లీపై కుట్ర చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 48 మంది కుటుంబ సభ్యులు పరిచయస్తులు పాల్గొన్న వేడుకల్లో ఒకరికి గంజాయి టెస్టులో పాజిటివ్ వస్తే మంగ్లీని బదనాం చేస్తున్నారని అంటున్నారు. మహిళలున్న గదిలో బెడ్రూమ్, బాత్రూంలోకి వెళ్లి పోలీసులు వీడియోలు తీయడం సరికాదంటున్నారు. సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి వినియోగించారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు జరపగా దామోదర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. అయితే మంగ్లీ పార్టీపై పోలీసులు దాడి చేయడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. సింగర్ మంగ్లీపై కుట్ర చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 48 మంది కుటుంబ సభ్యులు పరిచయస్తులు పాల్గొన్న వేడుకల్లో ఒకరికి గంజాయి టెస్టులో పాజిటివ్ వస్తే మంగ్లీని బదనాం చేస్తున్నారని అంటున్నారు. మహిళలున్న గదిలో బెడ్రూమ్, బాత్రూంలోకి వెళ్లి పోలీసులు వీడియోలు తీయడం సరికాదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చేవేళ్లలో జరిగినటువంటి బర్త్డే పార్టీ అంశం పైన ఒక వర్గం వారు పూర్తిగా మంగ్లీ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తుంటే మరో వర్గం వారు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ని తయారు చేసి బర్త్డే పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి, ఆడవారితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటే దాంట్లో తప్పేముంది, ప్రతి ఇంట్లో జరిగేటువంటి పార్టీయే కదా, దీన్ని ఎందుకు ఇంత పెద్దగా చిత్రీకరించి ఇదేదో లేని ఒక అంశాన్ని పెద్దగా క్రియేట్ చేసి మంగ్లీ పైన ఏదో కుట్ర బందుతా ఉన్నారంటూ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ మెసేజ్ ని టైప్ చేసి వారి వర్గానికి, వారి ఫ్రెండ్స్, వారి ఫ్యాన్స్ అంతా కూడా మంగ్లీపై పోవాలనే ఈ తప్పుడు కేసులు పెట్టించి తన పర్ఫార్మెన్స్ తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో అనేక ట్రోలింగ్స్ నడుస్తా ఉన్నాయి. కేవలం 48 మంది కుటుంబ సభ్యులు పరిచయస్తులతో పాల్గొన్నటువంటి వేడుకల్లో ఒక్కరికి గంజాయి టెస్ట్, అది కూడా బయటి వ్యక్తులు బయట ఎక్కడో సేకరించి ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్రగ్ పాజిటివ్ వస్తే ఇదేదో డ్రగ్స్ పార్టీ అన్నట్టుగా కూడా దీన్ని తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. ఒక ఆడపిల్ల, ఒక సంపన్న వర్గానికి చెందినటువంటి అమ్మాయి, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఎంతో కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చినటువంటి అమ్మాయి ఇంత దారుణంగా తనని పట్టుకొని ఫోటోలు పెట్టుకొని బాత్రూమ్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోలని నేరుగా బయటికి రిలీజ్ చేసి ఇదేదో కావాలని కుట్రపూరితంగానే ప్లానింగ్ ప్రకారంగా వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసులు రైడ్ చేస్తే ఆ వీడియోలు పోలీసు ఉన్నతాధికారుల దగ్గర ఉండాలి కానీ సోషల్ మీడియాకి ఎలా అందాయి, సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ కూడా ఎలా వైరల్ అవుతా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకుంటే తప్పేముంది, అక్కడ ఫారెన్ లిక్కర్ దొరికింది అని చెప్తా ఉన్నారు. ఫారెన్ లిక్కర్ 1-2 బాటిళ్లకు మించి మిగతాదంతా కూడా లోకల్ లిక్కరే. కావాలని కుట్ర చేసి ఇదేదైనా పని కట్టుకొని ఎక్కడ పార్టీ చేయబోతా ఉంది, ఎక్కడ మంగళి దొరుకుతా ఉందంటూ కూడా ఎదురు చూసి సమయం సందర్భం చూసి కావాలని ఈ పార్టీని అడ్డు పెట్టుకుని మంగళి పైన ఈ తప్పుడు కేసు పెట్టి వేధించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనే ఒక ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఈ మెసేజ్ అంతా కూడా తీవ్ర వైరల్ గా మారుతా ఉన్నాయి. సింగర్ మంగళి పోలీసులపై దాష్టికం ప్రదర్శించింది, చిందులేసింది అనే ఒక వార్తా ప్రసారాలు కొన్ని కొనసాగుతా ఉన్నాయి. కుటుంబ పార్టీలో కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ వీడియోలు బయటికి పోతే వారి మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు దొరికిన ఒక్క వ్యక్తి అయితే మిగతా 47 మంది పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నట్టే. ఇంకెక్కడా వాళ్ళు కుటుంబంలో తలెత్తుకునే విధంగా కానీ ఇంకెక్కడైనా సొసైటీలో తిరిగేటువంటి అవకాశం ఉండదు. ఒక్కరు తప్పు చేస్తే ఆ పార్టీని అంతా కూడా మిగతా వాళ్లకు అంటబెట్టి 47 మంది దీంట్లో తప్పు చేసినట్టుగా కూడా చిత్రీకరించి మంగ్లీ తప్పు చేసినట్టు, మంగ్లీ మద్యం సేవించి చిందులేసినట్టు, డ్రగ్స్ తీసుకొని హంగామా చేసినట్టు, తనే ఫాదర్ లిక్కర్ తెప్పించి పార్టీని కండక్ట్ చేసిన విధంగా ఈ ప్రచారం సాగుతా ఉంది. ఇదంతా కూడా పోలీసులు కావాలనే పని కట్టుకొని ఈ వీడియోలు బయటికి పెట్టి తన పరువుని దిగజార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో ఏదైనా కుట్ర దాగి ఉండవచ్చు. గతంలో వివిధ పార్టీలకు మంగ్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సపోర్ట్ చేసింది, ఆ పార్టీలకు కంపోజ్ చేసింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి ప్రభుత్వాలు ఏదైనా కుట్ర పని కావాలని కక్షపూరితంగా తనని ఈ కేసులో ఇరికించాలనే ఒక ప్రయత్నం జరిగిందేమో అనే దానిపై మాత్రం ఈ ట్రోలింగ్స్ కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు దీనిపైన సింగర్ మంగ్లీ అయితే స్పందించలేదు. దీనిపై ఏ రకంగా తన స్పందన ఉండబోతోంది అనేది మాత్రం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ లిక్కర్ పార్టీలో సింగర్ మంగ్లీ దురుసుగా ప్రవర్తించారు, వారికి తెలంగాణ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నారు. నిజమేనా? తెలంగాణ పోలీస్ శాఖ ఒక
ట్విట్ రిలీజ్ చేసింది సోషల్ మీడియా ద్వారా. సింగర్ మంగ్లీ ప్రవర్తన సరిగ్గా లేదు, తన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ పోలీసులకు సహకరించాల్సి ఉంటుంది. అది పార్టీ లీగలా ఇల్లీగలా, అనుమతి ఉందా లేదా అనేది కూడా అది ఎంక్వైరీలో బయటపడుతుంది. కానీ అక్కడ చేరుకున్నటువంటి వెంటనే వీడియోలు తీయకూడదు అని మంగ్లీ రెచ్చిపోవడము, లేడీ ఎస్ఐ తనను నచ్చజెప్పి ఆపేటువంటి ప్రయత్నంలో తన మాట వినకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా విత్ వీడియో ఎవిడెన్స్ తో సహా పోలీసులు ఆధారాలన్నీ కూడా సేకరించారు. కాబట్టి దీంట్లో ఏదైనా కుట్ర దాగి ఉంది అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక గిరిజన బిడ్డ గిరిజన కుటుంబంలో నుంచి వచ్చి ఎవరి సహాయం లేకుండా, ఎవరు తనకు సపోర్ట్ చేయకపోయినా సొంతంగా ఎదిగి ఇప్పుడు ఒక పాపులర్ సింగర్ అయినటువంటి మంగ్లీ పైన కావాలని ఒక తప్పుడు కేసులు పెట్టి దీంట్లో ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నిజ నిజాలన్నీ కూడా బయటికి రావాలి. ఈ కేసు వెనుక ఎవరు దీన్ని ఆపరేట్ చేసి, ఎవరు పోలీసులను పంపి ఈ పార్టీని డిస్టర్బ్ చేసి పార్టీలో వీరందరిపైన కేసు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారో అవన్నీ కూడా వెలుగులోకి రావాలి అంటూ మాత్రం ఈ సోషల్ మీడియాలో ఈ మెసేజ్ వైరల్ అవుతా ఉంది. థ్యాంక్ యూ రవితేజ. मेरे को